హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా బాలు విషయంలో చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. కానీ కొంచెం కూడా సమయం బాలు అయితే ఇవ్వడు. ఇక మీనా దోశలు వేస్తూ ఉంటుంది. మీనాకి వదినా దోశలు త్వరగా వెయ్యి వదినా, త్వరగా టైం అవుతుంది ఆఫీస్కి అని మౌనిక అంటుంది. అలాగే ఒక 5 నిమిషాల్లో నీకు వేసిస్తాను అని అంటుంది. ఇక వాళ్ళు చెల్లెలు ఇద్దరు కూర్చొని టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా మౌనిక, మీ వదిన దోశలు చాలా బాగా వేస్తుంది, వెళ్ళి తీసుకురా నాకని చెబితే ఇంకా లేట్ చేస్తుంది. అలాగే నేను కిచెన్లోకి వెళ్ళగానే ఆ దోశ బదులు నన్ను వేయిస్తుంది ఆ మూకుళ్ళో. కాబట్టి నువ్వే అడుగు మీ వదినకి దోశలు అని అనడంతో వదిన త్వరగా అని అనగానే 5 నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పి ఇక మీనా దోశ వేసి దాని మీద సాస్తో సారీ అని రాస్తుంది. ఇక తర్వాత ఆ దోశని మౌనికకి చూపిస్తూ ఇది నీ కోసం కాదు, ఇది స్పెషల్గా చేసింది మీ అన్నయ్య కోసం అని అంటుంది. అవునా వదిన, ఏంట స్పెషల్ అని అనగానే ముందు మీ అన్నయ్యకి ఇవ్వు అని అంటుంది. ఇక తర్వాత దోశ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది. అన్నయ్య ఆగు, దాని మీద ఏదో స్పెషల్ అని చెప్పింది, దోశని ఒక్కసారి తిప్పి చూడు అన్నయ్య, నీకోసం స్పెషల్గా వదిన చేసింది అని అనగానే ఏంటబ్బా నా కోసం స్పెషల్గా చేయడాలు కూడా ఉన్నాయా? ఈ పూలగంప నన్ను చూస్తేనే ఎగిరెగిరి పడుతుంది, తుళ్ళి పడుతుంది, చీమ టపాకాయల చటపట్లాడిపోతుంది, అలాంటిది సర్ప్రైజా ఏంటబ్బా అని దోశ తిప్పి చూస్తాడు. ఇక అలా చూడగానే అక్కడ సారీ అని ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఎదురుగా మీనా వచ్చి నిలబడుతుంది. మీనాని చూసి ఒక్కసారి ఆ దోశ మీద సారీ అని రాయడాన్ని చూసి షాక్ అయ్యి తనని ఇక దోశని అలా తేరిపారి చూస్తూ ఉంటాడు. మీనా నవ్వుతుంది. ఏంటి ఈ పూలగంప సారీ అని రాసిందా? ఎప్పుడు సారీ చెప్పటం ఇంతవరకు నాకు తెలీదే, మొదటిసారి సారీ చెబుతుంది అని అనుకొని ఇక తను కూడా మీనాని చూస్తాడు. మీనా చెవుల మీద చేతులు వేసి నన్ను క్షమించండి అన్నట్టు సైగ చేయడంతో ఇక బాలు కూడా నవ్వేస్తాడు. అమ్మయ్య, మీరు నవ్వేశారు అంటే నన్ను క్షమించినట్టే కదా అని మీనా అనడంతో అది అని అంటూ ఉంటాడు. ఇక మౌనిక, ఏంటన్నయ్య ఇంకా ఏంటి అలా చూస్తావు, వదిన ఏం తప్పు చేసిందని ఆయన క్షమాపణ అడుగుతుంది కదా, నువ్వేంటి అలా చూస్తున్నావు అని అనగానే సరేలే క్షమించాలే కానీ ఇంకో దోశ మాత్రం వెయ్యు అని అంటాడు. ఇక మీనా నవ్వుతూ పోనీలే, మొత్తానికి ఆయనైతే నన్ను క్షమించేశారు, ఆయన మనసులో ఇప్పుడు నా మీద కోపం లేదు, నా మనసు కూడా చాలా తేలిక పడిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత మౌనిక ఫ్రెండ్ మౌనికకి ఫోన్ చేస్తుంది. ఏమి మౌనిక, నా దగ్గర 2 టిక్కెట్లు ఉన్నాయే, సినిమా టిక్కెట్లు, ఇప్పుడేమో వెళ్ళడం కుదరదే, ఈ టిక్కెట్లు మన ఫ్రెండ్స్లో ఎవరికైనా కావాలేమో అడగవే, అసలే కొత్త మూవీ కదా, వేరే ఎవరు తెలియని వాళ్ళకి నాకైతే ఇవ్వబుద్ధి కావడం లేదు, మన వాళ్ళకి ఎవరికైనా కావాలేమో అడగవే, అర్జెంటు పని మీద నేను వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పగానే అవునా సరే అయితే అడుగుతానులే అని చెప్పి అంటుంది. ఇంకా తరువాత మీనాని చూస్తుంది. మీనా కిచెన్లో పాపం చెమటలతో పని చేసుకుంటూ ఉండగా మౌనిక, మా అన్నయ్య ఎప్పుడు వదిన్ని సినిమాకి తీసుకువెళ్ళలేదు, ఎప్పుడు చిరుబురులు ఆడుకోవడమే తప్ప వదిన్ని తన బండి మీద ఎక్కించుకొని అలా గాలిలో షికారుకు తీసుకువెళ్ళినట్టు, తనకి ఎంచక్కా ఓ సినిమా చూపించినట్టు, ఓ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్ళినట్టు ఇలాంటివి ఏమీ లేవు. పాపం వదిన పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడి మా అందరికీ అన్నీ చేసి పెడుతుంది. పాపం అలాంటి వదినకి ఓ సంతోషం లేకపోతే ఎలా? ఈ సినిమా టికెట్లు అన్నయ్యకి ఇస్తే సరిపోతుంది అని చెప్పి అన్నయ్య కొత్త మూవీ వచ్చింది కదా అని అనగానే అవునమ్మా, కానీ ఆ మూవీకి టిక్కెట్లు మాత్రం కావాలని అడగద్దు, 10 రోజుల క్రిందటే బుక్ అయిపోయాయి, నా ఫేవరెట్ హీరో, నేనే వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయను, ఒక్క టిక్కెట్ కూడా దొరకలేదు అని బాధపడతాడు. అన్నయ్య అద్భుతం అన్నయ్య, నా దగ్గర టికెట్స్ ఉన్నాయి అని అనగానే ఇంకే ఇలా ఇవ్వమ్మా, నేను అలాగే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మేము వెళ్ళిపోతాము అని అనగానే ఊరుకో అన్నయ్య, నువ్వు మీ ఫ్రెండ్స్తో వెళ్ళడం ఏంటి, నీకు పెళ్ళయింది, నువ్వు మీ భార్య అంటే వదిన మీనా వదిన
మీ ఇద్దరూ కలిసి వెళ్తే కదా బాగుంటుంది, అయినా 2 టికెట్లే ఉన్నాయి అని అనగానే, వద్దమ్మా వద్దు, ఆ పూల గంపతో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక తలనొప్పి. మొన్న కూడా పార్టీకి వెళ్ళినందుకు చాలా తలనొప్పి, ఇప్పటి వరకు తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు సినిమా అంటున్నావు, అక్కడ ఏదైనా జరిగిందనుకో ఇక జీవితంలో నన్ను సాధిస్తూనే ఉంటుంది అని అనగానే, చాలే ఊరుకో అన్నయ్య, ప్రతి విషయంలో నువ్వు అలా అపార్థం చేసుకుంటే ఎలా చెప్పు. అయినా ఆ వదినకి కూడా ఆశలు కోరికలు ఉంటాయి కదా, సంతోషంగా భర్తతో బయటకు వెళ్ళాలని, ఓ సినిమాకి వెళ్ళాలని, ఓ షాప్కి వెళ్ళాలని, ఇలా ఎన్నో ఉంటాయి కదా కోరికలు. ఒక్కటేనా నువ్వు తీర్చావా? నువ్వు ఒక్క కోరికైనా తీర్చడం అది నీ బాధ్యత అన్నయ్య అని మౌనిక చెప్పడంతో, అంతేనంటావా? నువ్వు ఇంతలా అంటున్నావు కాబట్టే సరే, కానీ నాది మాత్రం బాధ్యత కాదు, అంతా నీదే బాధ్యత అని అంటాడు. సరే, నాదే బాధ్యత, అలాంటిది ఏమీ ఉండదు, మీరిద్దరూ చక్కగా వెళ్ళిరండి అని చెప్పి, వదిన ముందు అక్కడి నుంచి బయటికి రా, ముందు వెళ్ళి నువ్వు రెడీ అవ్వు, అన్నయ్య నువ్వు సినిమాకి వెళ్ళండి, మా ఫ్రెండు 2 టికెట్స్ ఇచ్చింది అని అనగానే, నేనా? వద్దమ్మా, చాలా పనులున్నాయి అని అంటుంది. పనులు ఎప్పుడు ఉండేవే, ముందు నువ్వు రెడీ అయ్యి వెళ్ళు వదినా అని అంటుంది. లేదమ్మా, నేను వెళ్ళను అని అని అనగానే, బాలు అంతలా మా చెల్లి అడుగుతుంటే రావడానికి ఏమైంది అని అంటాడు. ఇంతలోపు ప్రభావతి వస్తుంది. వచ్చి, ఏంటి, ఎక్కడికి బయలుదేరేది? ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇది ఇల్లు అనుకుంటున్నారా, లేకపోతే పబ్లిక్ ప్లేస్ అనుకుంటున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళడానికి రావడానికి. ఇది ఇల్లు అన్నాక చాలా పనులుంటాయి, చాలా బాధ్యతలుంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి తగుదునమ్మా అంటూ షికారుకు పోతావా? ఏం కుదరదు, ఇల్లంతా శుభ్రం చెయ్యు. అసలే మనోజ్ గాడికి సరైన పెళ్లి సంబంధం ఒక్కటి కూడా కుదిరి చావడం లేదు, ఏం దోషం ఉందో ఏమో. నేను సిద్ధాంతి గారిని పిలిపించి ఇంట్లో పెద్ద హోమం పెట్టేస్తాను, ఆ హోమం పెట్టినాకైనా నా కొడుకు జాతకం మారుతుందేమో. ఎవరి పాపిష్టి కళ్ళు దిష్టి కళ్ళు నా కొడుకు మీద పడ్డాయో ఏమో, అవన్నీ పోయి నా కొడుకు జీవితం చక్కగా ఉంటుంది, వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అది వదిలేసి నువ్వేంటి షికార్లు అంటున్నావు? ఏయ్ మౌనిక, నువ్వేంటైనా సరే వాళ్ళిద్దరిని ఎక్కడికో వెళ్ళమని రెచ్చగొడుతున్నావు, నీ కాళ్ళు విరగొడతాను అని అనగానే, అమ్మో అన్నయ్య, నేను వెళ్తున్నాను, నువ్వైతే నాకు మాట ఇచ్చావు వదిన్ని సినిమాకి తీసుకొని వెళ్తానని, ముందు ఆ పని చూడు, నేనైతే వెళ్ళిపోతాను అన్నయ్య అని హడావిడిగా తను వెళ్ళిపోతుంది. ఇక తర్వాత, ఏయ్ పూలగంప, వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు. ఏంట్రా, కన్న తల్లిని నేను ఇలా చెప్తుంటే నా మాటని అడ్డుకుంటావేంటి అని అనగానే, చూడు మమ్మీ, నీకు అంతకుముందే నేను చెప్పాను, మాకు సంబంధించిన పనులు మాత్రమే మీనా చేస్తుంది, మనోజ్ గడికి సంబంధించిన ఏ పని తనకి చెయ్యొద్దని తన భర్తగా నేనే ఆర్డర్ వేశాను, నా మాట ధిక్కరిస్తే నేనెలా ఊరుకుంటాను అని అనగానే, ఇది మీ అన్నయ్యకి సంబంధించిన పని కాదు, ఇంట్లోకి సంబంధించిన పని అని అంటుంది ప్రభావతి. ఇది మనోజ్ గడికి సంబంధించిందే, వాడి కోసమే కదా ఇప్పుడు ఈ హోమాలు పూజలు చేయిస్తానంటున్నావు, అంటే అది వాడికి సంబంధించిందేగా, వాడికి సంబంధించిన పని నా భార్యకు చేయమనే కదా నువ్వు చెబుతున్నావు, మరి కాదంటావేంటి? ఇలాంటివన్నీ నా దగ్గర కుదరవు, మీనా పొరపాటున కూడా చేదు, నువ్వు పూజ చేయించుకుంటావో లేకపోతే మానేస్తావో ఏం చేస్తావో అది మాకైతే అనవసరం. మీనా, నువ్వు వెళ్ళు, రెడీ అవ్వు, త్వరగా సినిమాకి టైం అవుతుంది, వెళ్ళాలి. అసలే నా ఫేవరెట్ హీరో, కనీసం 10 నిమిషాల ముందైనా ఉండాలి, సినిమా స్టార్ట్ అయ్యాక వెళ్ళడం నాకు అస్సలు నచ్చదు, నేను ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకూడదు, వెళ్ళు అని చెప్పి ప్రభావతి మాటని కొట్టిపడేసి మీనాని రెడీ అవ్వమంటాడు. ఇక మీనా రెడీ అయ్యి వస్తుంది. సరే పదే టైం అవుతుంది అని చెప్పి ఇద్దరు సినిమాకి వెళ్తారు. ఇక మీనా అయితే చాలా కొత్తగా ఫీల్ అవుతుంది, బాలుతో అలా మూవీకి కలిసి రావడం, పక్కన సీట్లలో కూర్చొని ఇక సినిమా కోసం చూస్తూ ఉండడం, బాలు ఎంజాయ్ చేస్తూ ఉండడం, ఇదంతా మీనా చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక తర్వాత, ఏయ్ పూలగంప, ఏంటి అలా చూస్తున్నావు? నీతో వచ్చాను కాబట్టే నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, అదే నా గ్యాంగ్తో వచ్చుంటేనా అక్కడ బ్యానర్ చిరిగిపోయేది అని అంటాడు. బ్యానర్ చిరిగిపోతే సినిమా ఎలా చూస్తారండి?
అని అంటుంది మీనా. ఇక తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. బాలు మాత్రం ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేస్తూ అలా సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ పాపం మీనా ఇంట్లో పనంతా చేసి బాగా అలసిపోవటం వల్ల సినిమా చూడలేక అలా నిద్ర వచ్చేస్తూ ఉంటే ఆపుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక తర్వాత అనుకోకుండా నిద్ర ఎక్కువయ్యి అలా బాలు భుజం మీద తలవాల్చి నిద్రపోతూ ఉంటుంది. ఇక బాలు ఏంటి పూలగంప లే అని చెప్పి కసురుకుంటూ తన తలని తీయబోతాడు. మళ్ళీ అంతలోనే తనకి బాధ అనిపిస్తుంది. ఎంతైనా తను నా భార్య కదా, నా భుజం మీద తలవాలిస్తే నేనెందుకు తనని తీసేయాలి అని చెప్పి ఇక తలని పక్కకి తోసేయకుండా అలాగే భుజం మీద ఉంచి మెల్లగా తల మీద ప్రేమగా నిమురుతూ ఉంటాడు. అదేంటో పూలగంప, ఇలా నువ్వు నా భుజం మీద తలవాల్చి నిద్రపోతుంటే ఎందుకో నీ మీద నాకు కోపం కలగడం లేదు. చిన్నపిల్లలాగా నాకు అనిపిస్తున్నావు. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకో నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా బాగుంది అని అనుకుంటూ ఇక మీనాని అలా చూస్తూనే ఉంటాడు. ఏదేమైనా పూలగంప అందగత్తే, కానీ కొంచెం ఆ పొగరు, ఆ కోపం ఈ రెండూ పక్కన పెడితే ఎంత బాగుంటుందో అని మీనాని చూసి మురిసిపోతూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన మీనా తల్లి మీనా గురించి బాలు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నా కూతురికి పెళ్ళయిందే కానీ ఏ రోజు కూడా మనశ్శాంతి లేదు, ఒక సంతోషం లేదు. నా అలాగని చెప్పి నా అల్లుడు చెడ్డవాడా అంటే ఖచ్చితంగా చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. అలాంటి వాళ్ళిద్దరూ ఎందుకు ప్రేమగా ఉండడం లేదు? ఏదో అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగింది, కానీ ఇద్దరు మంచి వాళ్ళే. కానీ ఎందుకు ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు? వాళ్ళిద్దరి చేత దాంపత్య వ్రతం అనేది చేయిస్తే బాగుంటుందేమో. ఒక్క 2 రోజులు అల్లుడు గారిని వీలు చూసుకొని ఇంటికి రమ్మని చెబుతాను. మీనా చేత బాలు చేత వ్రతం చేయిస్తాను. ఆ వ్రతం చేశాక చాలామంది జంటలు అన్యోన్యంగా ఉన్నారు. అలాగే పిల్ల పాపల్ని కని సంతోషంగా ఉన్నారు. అలాగే నా కూతురు నా అల్లుడు కూడా సంతోషంగా ఉండడం కోసం ఈ దాంపత్య వ్రతం వాళ్ళిద్దరి చేత చేయిస్తాను. ఈ వ్రతం చేయడానికి అలాగే కొత్త బట్టలు అవి ఇవి కొనడానికి డబ్బులు ఖర్చయితే అవ్వని. నా కూతురు జీవితం కంటే ఏం అక్కర్లేదు. తల తాకట్టు పెట్టైనా సరే ఖర్చు పెట్టి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యేలాగా నేను చెయ్యాలి. వాళ్ళిద్దరి సంతోషమే నాకు ముఖ్యం అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రాబోయే కథలో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి? బాలు మీనా ఇద్దరు ప్రేమతో మరి ఒకరికొకరు అర్థం చేసుకొని ఒక్కటవుతారా? మనోజ్ నాకు ద్రోహం చేయలేదు, నా నెత్తి మీద పాలు పోసినంత పనే చేశాడు. మీనాని తను పెళ్లి చేసుకోకుండా నాకు అప్పగించడం అది నాకు మేలు చేయడమే. అది నా జీవితానికి బాధ పెట్టడం కాదు అన్న నిజం తొందరలోనే తెలుసుకుంటాడా? మరి ఏం జరగబోతుందో ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూ.